Yes. Hello students, welcome to free CA Foundation law classes by Target Academy. So ప్రీవియస్ క్లాస్ వరకు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే రమ్మా కోయర్షన్ గురించి మాట్లాడుకున్నాం, ఫ్రీ కన్సర్న్ అనే చాప్టర్లో అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడుకున్నాం అండ్ అలాగే ఫ్రాడ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో అవుట్ ఆఫ్ 5 టాపిక్స్ వీ హ్యావ్ కంప్లీట్లీ కవర్డ్ 3 టాపిక్స్. సో లెఫ్ట్ ఓవర్ టాపిక్స్ ఏంటి ఇంకా 2 అంటే వన్ ఈజ్ మిస్రిప్రజెంటేషన్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ మిస్టేక్. సో ఈ 2 మాట్లాడుకుంటే మనకి ఈ ఫ్రీ కన్సర్న్ చాప్టర్ ఇక్కడితో క్లోజ్ అయిపోతుంది. సో ఈరోజు మన టాపిక్ మిస్రిప్రజెంటేషన్ యాజ్ పర్ సెక్షన్ నెంబర్ 18. మీకు గుర్తుంది కదా సెక్షన్ నెంబర్ జస్ట్ ఎ మినిట్, సెక్షన్ నెంబర్ 13 వచ్చేసరికి సో సెక్షన్ నెంబర్ 13 వచ్చేసరికి మనకి ఏమవుతుంది, కన్సెంట్ గురించి చెప్తారు. సో సెక్షన్ నెంబర్ 13 టాక్స్ అబౌట్ ఓకే రైట్, దిస్ ఈజ్ ఎనఫ్. సో సెక్షన్ నెంబర్ 13 మనకి కన్సెంట్ గురించి మాట్లాడుకుంటాం మనం. అండ్ సెక్షన్ నెంబర్ 15, 16, 17 ఈ 3 కూడా కోయర్షన్, అండ్యూ ఇన్ఫ్లుయెన్స్, ఫ్రాడ్ గురించి. అంటే 15 టాక్స్ అబౌట్ కోయర్షన్, 16 టాక్స్ అబౌట్ అండ్యూ ఇన్ఫ్లుయెన్స్, 17 టాక్ అబౌట్ ఫ్రాడ్. సో మరి 17 తర్వాత ఏముంది, సెక్షన్ నెంబర్ 18. సో సెక్షన్ నెంబర్ 17 టాక్స్ అబౌట్ మిస్రిప్రజెంటేషన్. సో ఒకసారి చూద్దాం, చూడండి సెక్షన్ 18. సో ఇక్కడ అనుకున్నాం కదా సెక్షన్ నెంబర్ 18 టాక్స్ అబౌట్ మిస్రిప్రజెంటేషన్. సో ఈ మిస్రిప్రజెంటేషన్కి ఫ్రాడ్కి యాక్చువల్లీ సిమిలర్ క్వాలిటీస్ ఉంటాయమ్మా. దేర్ ఈజ్ ఎ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ ఫ్రాడ్ అండ్ మిస్రిప్రజెంటేషన్. రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే ఇంటెన్షన్. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రాడ్ అండ్ మిస్రిప్రజెంటేషన్ ఈజ్ ఇంటెన్షన్. సో ఏంటి ఆ ఇంటెన్షన్ అంటే ఇంటెన్షన్ టు డిసీవ్ అదర్స్. ఇంటెన్షన్ టు డిసీవ్ అదర్స్ అంటే ఎదుటి వ్యక్తిని, డిసీవ్ అంటే ఏంటమ్మా, మోసం చేయడం అనమాట. సో ఇది ఇంటెన్షన్ టు డిసీవ్ కనుక ఉంటే అదేమవుతుంది, ఫ్రాడ్ అవుతుంది. ఒకవేళ ఒక ఇంటెన్షన్ టు డిసీవ్ లేకపోతే అదేమవుతుంది, మిస్రిప్రజెంటేషన్ అవుతుంది. సార్ ఎట్లా, ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తితో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడం కోసం నువ్వు ఒక అబద్ధం చెప్పావు. స్టేట్మెంట్ ఆఫ్ ఎ ఫ్యాక్ట్ ఆర్ ఇట్ ఈస్ ఎన్ అన్వారంటెడ్ స్టేట్మెంట్. ఒక స్టేట్మెంట్ నువ్వు చెప్పావు. ఆ స్టేట్మెంట్ ఎందుకు చెప్పావు అంటే ఎదుటి వ్యక్తితో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడానికి. సో ఆ స్టేట్మెంట్ నీకు తెలుసు, నీకేం తెలుసు అంటే అది నిజం కాదు. అంటే యూ ఆల్సో బిలీవ్ ఇట్ టు బి నాట్ టు బి ట్రూ. అంటే అది నిజం కాదు, ఆ స్టేట్మెంట్ నువ్వు ఏదైతే చెప్తున్నావో అది అసలు నిజం కాదు అని చెప్పి నీకు తెలుసు. యూ ఆల్సో నో దట్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ట్రూ, బట్ యు ఆర్ సేయింగ్ దట్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. కానీ నువ్వేం చెప్తున్నావు, నీకు ఈవెన్ అది అబద్ధం అని తెలిసినా సరే నువ్వు అది నిజం అని నువ్వు చెప్తున్నావు. కాబట్టి అంటే నువ్వు ఎదుటి వ్యక్తిని మోసం చేస్తున్నావు, అబద్ధం చెప్తున్నావు, నీకు తెలిసే అబద్ధం చెప్తున్నావు. అప్పుడు అదేమవుతుందంటే ఇట్ విల్ అమౌంట్స్ టు ఫ్రాడ్. అలా కాకుండా ఒక స్టేట్మెంట్ ఉంది, ఆ స్టేట్మెంట్ అబద్ధం, బట్ నీకు తెలీదు ఏంటంటే ఆ స్టేట్మెంట్ అబద్ధం అని నీకు తెలీదు. నువ్వు కూడా దాన్ని ఏమని నమ్ముతున్నావు అంటే నిజమే అని నమ్ముతున్నావు. అంటే యూ ఆల్సో బిలీవింగ్ దట్ స్టేట్మెంట్ ఈజ్ ఏ ట్రూత్ఫుల్ స్టేట్మెంట్. ఫ్రాడ్లో ఏమవుతుంది, నీకు ఒక స్టేట్మెంట్ తెలుసు, అది అబద్ధం అని కూడా తెలుసు, కానీ నువ్వు బయట వ్యక్తులకి ఏమని చెప్తావు, ఇది నిజం అని చెప్తావు. ఫర్ ఎగ్జాంపుల్, నీ బైక్ మైలేజ్ 40 వస్తుందని నీకు తెలుసు, 40 వస్తుందని తెలుసు, బట్ ఎదుటి వ్యక్తి నీ బైక్ పర్చేస్ చేయడానికి వచ్చారనుకోండి, సెకండ్ హ్యాండ్లో నువ్వు బైక్ సేల్ చేస్తున్నావు. ఆ వ్యక్తి ఎక్కడ బైక్ మైలేజ్ 40 అని చెప్తే కొనరేమోనని చెప్పి నువ్వేం చెప్పావు అంటే 75 అని చెప్పావు. అంటే 75 రాంగ్ అని నీకు తెలుసు, కానీ నువ్వు బయట వ్యక్తికి అదే నిజం అని చెప్తున్నావు. అంటే యు ఆర్ ఇంటెన్షనలీ సేయింగ్ ఏ ఫాల్సిఫైడ్ స్టేట్మెంట్. నువ్వు కావాలనే ఒక అబద్ధపు స్టేట్మెంట్ని నువ్వు చెప్తున్నావు ఎదుటి వ్యక్తికి. ఇదేమవుతుంది అంటే ఫ్రాడ్ అవుతుంది. అలా కాకుండా మిస్రిప్రజెంటేషన్ ఏమవుతుందంటే, మిస్రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే ఒక స్టేట్మెంట్ ఉంటుంది, అది నిజం కాదు, అబద్ధం, బట్ నీకు కూడా తెలీదు. ఏం తెలీదు అంటే అది అబద్ధం అని. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే సేమ్ ఎగ్జాంపుల్, బైక్ మైలేజ్, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఏ సేల్స్ బాయ్ అనుకుందాం, ఒక సేల్స్ షోరూంలో నువ్వు ఒక బాయ్. సో మీరేం చేస్తున్నారంటే మీరు బైక్ మైలేజ్ గురించి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నారు కస్టమర్కి. ఏమనంటే దిస్ బైక్ విల్ గివ్స్ us 70 km/L మైలేజ్ అని చెప్తున్నావు. బట్ నీకు కూడా తెలియదు. నువ్వేంటంటే 70 నిజంగా ఇస్తుందేమో అని అనుకుని నువ్వేం చెప్తున్నావు అంటే ఆ స్టేట్మెంట్ చెప్తున్నావు. అంటే ఇక్కడ నీకు ఎదుటి వ్యక్తిని మోసం చేయాలని లేదు,
నువ్వేం అబద్ధం చెప్పట్లేదు, నీ దృష్టిలో కూడా ఆ బైక్ 70 కిలోమీటర్స్ వస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు. సో ఇక్కడ అబద్ధం అనేది ఉంది, కానీ అది ఇంటెన్షనల్గా చెప్పినటువంటి అబద్ధం కాదు. యు ఆర్ ఆల్సో బిలీవింగ్ దట్ స్టేట్మెంట్ ఈజ్ ఏ ట్రూత్ఫుల్ స్టేట్మెంట్. సో ఇప్పుడు దాన్ని ఏమంటారంటే మిస్రిప్రజెంటేషన్ అంటారు. అంటే అందుకే నేను స్టార్టింగే చెప్పా, ఫ్రాడ్కి మిస్రిప్రజెంటేషన్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఒకే ఒక డిఫరెన్స్. ఏంటా డిఫరెన్స్ అంటే ఇంటెన్షన్ టు డిసీవ్. ఇంటెన్షన్ టు డిసీవ్ ఉంటే అది ఏమవుతుంది? ఫ్రాడ్. ఇంటెన్షన్ టు డిసీవ్ కనుక లేకపోతే అది ఏమవుతుంది? మిస్రిప్రజెంటేషన్. సో రెండు కూడా చాలా సింపుల్ టాపిక్స్ అమ్మ. మనం నిన్న నేర్చుకున్నాం, గుర్తుందా? ఫ్రాడ్ మీన్స్ అండ్ ఇంక్లూడ్స్. సెక్షన్ నెంబర్ 17 ప్రకారం ఫ్రాడ్ మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ అని చెప్పి ఒక పెద్ద డెఫినేషన్ నేర్చుకున్నాం. యాక్టివ్ కన్సీల్మెంట్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్. కన్సీల్మెంట్ అంటే హైడింగ్ అని, యాక్టివ్ అంటే ఇంటెన్షన్ అని నిన్న మీ క్లాస్లో చెప్పా. ప్రీవియస్ క్లాస్ మీరు రిఫర్ చేసినా మీకు తెలుస్తుంది, ప్రీవియస్ వీడియో. ఓకే, సో యాక్టివ్ కన్సీల్మెంట్స్ ఆఫ్ ఫ్యాక్ట్ కావచ్చు, లేదా ప్రామిస్ మేడ్ వితౌట్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఇట్. అంటే నువ్వు ఒక ప్రామిస్ చేస్తున్నావు, ఓ పని చేస్తాను అని, బట్ నీకు కూడా తెలిసి ఏంటంటే నువ్వు ఆ పని చెయ్యవు అని. బట్ నువ్వేం చెప్తున్నావు? నేను చేస్తానని చెప్పి అబద్ధం చెప్తున్నావు. అంటే యు ఆర్ మేకింగ్ ఏ ప్రామిస్, బట్ యు ఆర్ ఆల్సో నో దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఇట్. నువ్వు ఆ పని చెయ్యవని నీకు తెలుసు, బట్ నువ్వు బయటకి ఏమని చెప్తున్నావు? నేను ఆ పని చేస్తానని చెప్పి చెప్తున్నావు. ప్రామిస్ మేడ్ వితౌట్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఇట్, ఇవి అవుతాయి. అండ్ యాక్టివ్ కన్సీల్మెంట్స్. ఇలా ఫ్రాడ్ డెఫినేషన్, మళ్ళీ ఆ డెఫినేషన్ మొత్తం ఇప్పుడు చెప్పను. సో ఎలా అయితే ఏ విధంగా ఫ్రాడ్లో ఎలిమెంట్స్ ఉంటాయో యాజ్ ఇట్ ఈస్ ఎలిమెంట్స్ ఇక్కడ కూడా ఉంటాయి, ఎక్సెప్ట్ డిసీవింగ్ తప్ప, మోసం చేయాలనేటువంటి ఆలోచన తప్ప. ఇప్పుడు నువ్వు ఒక స్టేట్మెంట్ నిజం అని చెప్తున్నావు, నిజం అని అనుకుంటున్నావు, ఆ నిజం అనుకుంటున్నటువంటి స్టేట్మెంట్ని బయటికి కూడా చెప్తున్నావు. ఇది ఫ్రాడ్ అవుతుందా, మిస్రిప్రజెంటేషన్ అవుతుందా అంటే ఇది ఫ్రాడ్ అవ్వదు, మిస్రిప్రజెంటేషన్ అవ్వదు. ఇప్పుడు నువ్వు ఒక స్టేట్మెంట్ నిజం అనుకుంటున్నావు అమ్మా, ఆ నిజాన్ని బయటకు కూడా చెప్తున్నావు. నిజంగా ఆ స్టేట్మెంట్ నిజం అనుకోండి, అది ఫ్రాడ్ అవ్వదు, మిస్రిప్రజెంటేషన్ అవ్వదు. నువ్వు ఒక స్టేట్మెంట్ నిజం అనుకుంటున్నావు, ఆ స్టేట్మెంట్ నిజానికి నిజం కాదు, ఈ విషయం నీకు తెలీదు, బయటికి మాత్రం నిజం అని చెప్తున్నావు. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే మిస్రిప్రజెంటేషన్ అవుతుంది. అదవుతుందా? అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫ్రాడ్ ఏమవుతుంది అంటే నువ్వు ఒక స్టేట్మెంట్ నిజం అని నమ్ముతున్నావు, అది అబద్ధం అని బయట ఉంది, బట్ అబద్ధం అని నీకు కూడా తెలుసు, బట్ బయటికి మాత్రం నువ్వు ఎలా చెప్తున్నావు అంటే అది నిజం అన్నట్టుగా చెప్తున్నావు. అంటే ఒక అబద్ధపు స్టేట్మెంట్ నీకు అబద్ధం అని తెలుసు, బట్ యు ఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ఎ ట్రూత్ఫుల్ స్టేట్మెంట్. ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే ఫ్రాడ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఒకసారి ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనం ఒకసారి డెఫినేషన్ చూద్దాం. చూడండి ఏముంది డెఫినేషన్. మిస్రిప్రజెంటేషన్ మీన్స్ అండ్ ఇంక్లూడ్స్. నిన్న కూడా ఇంతేగా, సెక్షన్ నెంబర్ 17లో ఫ్రాడ్ మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ అని ఉంది. ఇక్కడ కూడా మిస్రిప్రజెంటేషన్ యాక్ట్ సెక్షన్ నెంబర్ 18 ప్రకారం మిస్రిప్రజెంటేషన్ మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ ద పాజిటివ్ అసర్షన్. అసర్షన్ అంటే ఏంటంటే స్టేట్మెంట్ అమ్మ. పాజిటివ్ అసర్షన్ పక్కకు ఇటువైపు నుంచి ఓకే. సో పాజిటివ్ అసెర్షన్. సో ఈ పాజిటివ్ అసెర్షన్ ఎలా ఉండాలంటే ఇన్ ఏ మేనర్, ఏ విధంగా ఉండాలి అంటే ఈ పాజిటివ్ అసెర్షన్ నాట్ వారెంటెడ్ బై ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద పర్సన్ మేకింగ్ ఇట్. నాట్ వారెంటెడ్ బై ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద పర్సన్ మేకింగ్ ఇట్ ఆఫ్ దట్ విచ్ ఈస్ నాట్ ట్రూ దో హీ బిలీవ్స్ ఇట్ టు బి ట్రూ. అంటే ఎవరైతే ఆ మాట, ఒక స్టేట్మెంట్, అసెర్షన్ అంటే ఏమనుకున్నాం, స్టేట్మెంట్ అనుకున్నాం కదా, ఈ స్టేట్మెంట్ గురించి ఎవరైతే చెప్తున్నారో దో హీ బిలీవ్స్ ఇట్ టు బి ట్రూ, అతను దాన్ని ఏమని నమ్ముతున్నాడు, నిజం అని నమ్ముతున్నాడు. బట్ ఇన్ఫ్యాక్ట్ ఆఫ్ దట్ విచ్ ఈజ్ నాట్ ట్రూ, బట్ ఇన్ఫ్యాక్ట్ ఫ్యాక్ట్కి వచ్చేసరికి అది ట్రూ కాదు, అది నిజమైనటువంటి స్టేట్మెంట్ కాదు, అది ఒక అబద్ధం. ఆ అబద్ధం అని నీకు తెలుసా అంటే నీకు తెలీదు, నువ్వు కూడా ఏమని నమ్ముతున్నావు, అది అబద్ధం కాదు నిజం అని నమ్ముతున్నావు. అట్ ఏ లేటర్ పాయింట్ ఆఫ్ టైం నీకు రియలైజేషన్ వచ్చింది. ఏమని వచ్చింది అంటే ఓహో నేను అబద్ధం చెప్పాను, ఇది నిజం కాదు అని చెప్పి నీకు తెలిసిందనమాట. సో ఈ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే మిస్రిప్రజెంటేషన్లో ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి ఒక స్టేట్మెంట్ చెప్తాడు, ఆ స్టేట్మెంట్ బయటికి అబద్ధం యాక్చువల్గా, కానీ ఆ వ్యక్తి దాన్ని నిజం అనుకుని నిజమే అని చెప్పి బయట అందరికీ చెప్తాడు. దీన్ని మిస్రిప్రజెంటేషన్ అంటారు. అండ్ ఇంకేముంటుంది, ఎనీ బ్రీచ్ ఆఫ్ డ్యూటీ వితౌట్ ఎనీ ఇంటెన్షన్ టు డిసీవ్. ఇందాక నుంచి నేను చెప్తున్నా, వితౌట్ ఎనీ ఇంటెన్షన్ టు డిసీవ్. ఫ్రాడ్కి మిస్రిప్రజెంటేషన్కి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ ఇదే. ఓకేనా? ఏంటిది, వితౌట్ ఎనీ ఇంటెన్షన్ టు డిసీవ్. విత్ అన్ ఇంటెన్షన్ టు డిసీవ్ అయితే అది ఏమవుతుంది, ఫ్రాడ్ అవుతుంది.
వితౌట్ ఎనీ ఇంటెన్షన్ టు డిసీవ్ అయితే ఏమవుతుంది, మిస్రిప్రజెంటేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వితౌట్ ఎనీ ఇంటెన్షన్ టు డిసీవ్, without any intention to deceive gains an advantage to the person committing it. అంటే ఎవరైతే ఆ వ్యక్తి ఆ బ్రీచ్ ఆఫ్ డ్యూటీ చేస్తున్నాడో ఆ వ్యక్తికి ఒక అడ్వాంటేజ్ వచ్చింది, ఆర్ ఎనీ వన్ క్లెయిమింగ్ అండర్ హిమ్, ఆ వ్యక్తికి కానీ ఎవరికైనా కానీ, బై మిస్లీడింగ్ అనదర్ టు హిస్ ప్రెజుడీస్ ఆర్ టు ద ప్రెజుడీస్ ఆఫ్ ఎనీ వన్ క్లెయిమింగ్ అండర్ హిమ్. అంటే ఒక వ్యక్తికి ఒక డైరెక్షన్ ఇస్తాడు, దానివల్ల ఆ డైరెక్షన్ తీసుకున్న వ్యక్తి నష్టపోతాడు. బట్ ఈ డైరెక్షన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, అసలు డైరెక్షన్ ఇచ్చినటువంటి వ్యక్తి, ఈ వ్యక్తికి పాపం ఎదుటి వ్యక్తిని మోసం చేయాలనో, వితౌట్ ఎనీ ఇంటెన్షన్ టు డిసీవ్ మోసం చేయాలనో, లేదా ఏదైనా అన్ఫేర్ అడ్వాంటేజ్ తీసుకోవాలనో ఇదేం ఉండదు. పాపం అతను కూడా దాన్ని నిజమనే నమ్ముతాడు. సింపుల్ ఎగ్జాంపుల్, మీరు హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నారమ్మా, మీరు కోదాడ దాకా వెళ్ళారు, 2 రూట్స్ వచ్చినాయి వై జంక్షన్ లాగా, ఇటొక రూట్ అటొక రూట్. మీరు ఎటు వెళ్ళాలో తెలియదు, అక్కడ ఎలాంటి సైన్ బోర్డ్స్ లేవు, ఎవరిని అడగాలో తెలియదు. అక్కడ ఒక అతను నడుచుకుంటూ వెళ్తున్నాడు, అతని దగ్గరికి వెళ్ళి మీరు అడిగారు, సార్ హైదరాబాద్ ఎటు వెళ్ళాలి, ఈ రూట్లో వెళ్ళాలా, లెఫ్ట్ తీసుకుని ఈ వై జంక్షన్లో ఈ రూట్లో వెళ్ళాలా అని అడిగారు. అతనికి పాపం నిజంగా హైదరాబాద్కి ఎటు వెళ్ళాలో ప్రాపర్గా తెలియదు, కానీ అతను ఏం చెప్పాడంటే ఇటే వెళ్తే హైదరాబాద్ వస్తుందని చెప్పి అతనికి ఎవరో చెప్పారు ఎప్పుడో ఫ్యూ డేస్ బ్యాక్. కానీ అటు వెళ్తే హైదరాబాద్ రాదు, మళ్ళీ విజయవాడే వస్తుంది అనుకుందాం. సో ఆయన ఏం చెప్పాడంటే ఇటు వెళ్తే హైదరాబాద్ వస్తుంది అంటే యాక్చువల్ అది ఒక అబద్ధం, కానీ ఆయన దృష్టిలో అది నిజం. ఆయన కూడా నీకు అదొక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు, అన్వారంటెడ్ స్టేట్మెంట్. దానివల్ల నీకు ముందుకెళ్తే ఏమొచ్చిందమ్మా, విజయవాడ వచ్చింది. అంటే ఏంటి, దానివల్ల ఆయన చేసినటువంటి ఒక ఎగ్జాంపుల్ అంతే, ఆయన చేసినటువంటి ఒక చిన్న బ్రీచ్ ఆఫ్ డ్యూటీ, అంటే దీన్ని బ్రీచ్ ఆఫ్ డ్యూటీ అనకూడదు, బట్ ఆయన ఒక చిన్న చేసిన మిస్టేక్ వల్ల, అదొక మిస్రిప్రజెంటేషన్ వల్ల నువ్వు లాస్ సఫర్ అయ్యావు. ఈ ప్రిజుడీస్ అంటే అదే అగైనిస్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఎ పర్సన్. ప్రిజుడైస్ అంటే అర్థం ఏంటంటే అగైనిస్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పర్సన్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకేంటి, 3వ పాయింట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది మిస్రిప్రజెంటేషన్లో. ఏంటి 3rd పాయింట్ అంటే causing however innocently a party to an agreement to make a mistake as to the substance of thing which is the subject matter of the agreement. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇన్నోసెంట్లీ మీరు ఒక పార్టీకి అగ్రిమెంట్లో ఉన్నటువంటి ఒక పార్టీకి ఒక మిస్టేక్తో చెప్తారు, మిస్టేక్ ఆఫ్ ద సబ్స్టెన్స్, బట్ మీరు అది కావాలని చెప్పరు, మీకు కూడా తెలీదు అది అబద్ధం అని. యాక్చువల్ అది ఒక అబద్ధం, అది మీకు తెలియదు అబద్ధం అని చెప్పి. సో అదేమవుతుంది, అది కూడా ఈ 3 స్టేట్మెంట్స్ మీకు ఏమవుతాయంటే మిస్రిప్రజెంటేషన్ అవుతుంది. ఓకేనా. సో అనాలిసిస్ ఆఫ్ సెక్షన్ 18 చూస్తే అంటే దీని బైఫర్కేషన్ అనమాట, సేమ్ ఏముండదు, ఇది పాయింట్సే మన దాని గురించి ఎక్స్ప్లెనేషన్, ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కాబట్టి అర్థమై ఉండాలి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఏ మేక్స్ ఏ పాజిటివ్ స్టేట్మెంట్ టు బి దట్ సి విల్ బి మేడ్ ద డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ. ఏ చెప్తున్నాడు ఎవరితో, బీతో. ఏమని చెప్తున్నాడంటే సిని నెక్స్ట్ మీటింగ్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు ఎండి కింద అపాయింట్ చేస్తున్నారు, అతను డైరెక్టర్ కింద అపాయింట్ చేస్తున్నారని చెప్పి ఎవరు చెప్పారు, ఎవరికి, బీకి. ఏబి మధ్య ఒక కాన్వర్సేషన్, ఎవరి గురించి, సి గురించి అనమాట. అంటే ఇక్కడ చెప్పాడు కాబట్టి బి ఏమనుకున్నాడు, ఓహో నెక్స్ట్ సి జాయిన్ అవుతాడు అనమాట డైరెక్టర్ కింద అని అనుకున్నాడు. అంటే బీకి అది అబద్ధం నిజం ఏం తెలియదు, అతను చెప్పాడు కాబట్టి అదే అనుకుంటున్నాడు. ఏ మేక్స్ ఏ స్టేట్మెంట్ ఆన్ ఇన్ఫర్మేషన్ డిరైవ్డ్ నాట్ డైరెక్ట్లీ ఫ్రమ్ సి బట్ ఫ్రమ్ ఎం. ఇప్పుడు చెప్తున్నాడు కదా బీతో ఒక మాట, సి డైరెక్టర్ అవుతాడు అని, అది డైరెక్ట్గా తెలియదు, ఏకి ఎవరు చెప్పారు, ఈజ్ నాట్ డైరెక్ట్లీ డిరైవింగ్ దిస్ ఇన్ఫర్మేషన్, హీ హ్యాస్ డిరైవ్డ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎం అనేటువంటి వ్యక్తి నుంచి ఇన్ఫర్మేషన్ డిరైవ్ చేసుకున్నాడు. ఓకేనా. బి అప్లైస్ ఫర్ షేర్స్ ఆన్ ద ఫెయిత్ ఆఫ్ ద స్టేట్మెంట్ విచ్ టర్న్స్ అవుట్ టు బి ఫాల్స్. ఇప్పుడు బి ఏం చేశాడంటే మాట విని, ఓహో సి అనేటువంటి వ్యక్తి ఒక రెప్యుటేషన్ ఉన్నటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి కనుక కంపెనీలో డైరెక్టర్ అయితే గ్యారంటీగా చాలా లాభాలు వస్తాయి. సో మంచి షేర్స్, ఇప్పుడే తక్కువ రేట్ ఉన్నప్పుడు షేర్స్ కొనుక్కుందాం, మళ్ళీ సి డైరెక్టర్ అయిన తర్వాత ప్రాఫిట్స్ బాగా వచ్చిన తర్వాత అప్పుడు షేర్ ప్రైస్ బాగా పెరుగుతుందని చెప్పి మిస్టర్ బి ఏం చేశాడంటే సి డైరెక్టర్ అవుతాడు అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్తో, ఎవరవుతారని, మిస్టర్ సి డైరెక్టర్ అవుతాడు, డైరెక్టర్ అయితే కంపెనీకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్తో మిస్టర్ బి అనేటువంటి వ్యక్తి సి మీద ఉన్నటువంటి ఫెయిత్తో పెట్టేశాడు, షేర్స్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు, ఆ కంపెనీ షేర్స్ కొన్నాడు. ద స్టేట్మెంట్ అమౌంట్స్ టు మిస్రిప్రజెంటేషన్. ఎందుకంటే ఇక్కడ ద స్టేట్మెంట్ విచ్ టర్న్స్ అవుట్ టు బి ఫాల్స్, అంటే నిజానికి సి డైరెక్టర్ అవ్వలేదు, సి బదులు ఇంకో ప్లేస్లో ఎవరో డిఓ, ఈనో, ఎఫ్ఓ ఎవరో ఒకరు డైరెక్టర్ అయ్యారు. మరి ఇప్పుడు బి సంగతి ఏంటి, బికి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ వచ్చింది అనుకుందాం, బి ఎవరిని నమ్మి షేర్స్ అప్లై చేశాడంటే ఏని.
ఏ ఏమన్నా మోసం చేశాడమ్మా, కావాలనే బీతో ఇన్వెస్ట్ చేయిద్దామని లేదా బీని మోసం చేద్దామని ఇంటెన్షన్ ఏమైనా ఉందా ఏకి ఎవరో ఎం అనేటువంటి వ్యక్తి చెప్పారు, అది నిజం అనుకుని నమ్మి ఈయనకి చెప్పాడు, ఈయన ఇది నిజం అనుకొని షేర్స్ అప్లై చేసుకొని కొనుక్కున్నాడు. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే దిస్ స్టేట్మెంట్ అమౌంట్స్ టు మిస్రిప్రజెంటేషన్ బికాస్, ఎందుకంటే ద ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ సెకండ్ హ్యాండ్ డిడ్ నాట్ వారెంట్ ఏ టు మేక్ ద పాజిటివ్ స్టేట్మెంట్ టు బి. అంటే ఇది ఏంటంటే మీకు స్టేట్మెంట్ అర్థమైపోయింది కదా, ఎందుకంటే ఎందుకు మిస్రిప్రజెంటేషన్ అవుతుంది అంటే ఒక స్టేట్మెంట్ ఉంది, ఆ స్టేట్మెంట్ని ఏ బీకి చెప్పేటప్పుడు అది ఫాల్స్ అని ఏకి తెలుసా, తెలీదు. తను కూడా ఏదని నమ్ముతున్నాడు, ఏ ఈజ్ ఆల్సో బిలీవింగ్ దట్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఏ ట్రూత్ఫుల్ స్టేట్మెంట్ అండ్ హీఈస్ గోయింగ్ ఆన్ పాసింగ్ ద స్టేట్మెంట్ టు బి. సో ఇక్కడ వితౌట్ ఎనీ ఇంటెన్షన్ టు డిసీవ్, అంటే ఎవరిని మోసం చేసే ఇంటెన్షన్ ఏమీ లేదు కాబట్టి, డిసీవ్ చేసేటువంటి ఇంటెన్షన్ లేదు కాబట్టి, సో ఇక్కడ ఈ టాపిక్ ఈ స్టేట్మెంట్ ఏమవుతుందంటే దిస్ స్టేట్మెంట్ విల్ అమౌంట్స్ టు మిస్రిప్రజెంటేషన్. దిస్ స్టేట్మెంట్ విల్ అమౌంట్స్ టు మిస్రిప్రజెంటేషన్. ఎందుకంటే ఇదే స్టేట్మెంట్ కనుక ఒకవేళ ఏ తెలిసి కూడా కావాలనే బీని మోసం చేద్దామని విత్ అన్ ఇంటెన్షన్ టు డిసీవ్ కనుక చెప్తే, సో దిస్ స్టేట్మెంట్ విల్ అమౌంట్స్ టు ఫ్రాడ్. చూసారా, ఫ్రాడ్కి మిస్రిప్రజెంటేషన్కి దెర్ ఈజ్ ఏ స్మాల్ డిఫరెన్స్ అనమాట, ఒకే ఒక డిఫరెన్స్. ఏంటది, డిసీవింగ్. డిసీవ్ చేసే ఇంటెన్షన్తో చెప్తే ఫ్రాడ్, లేదు డిసీవ్ చేసే ఇంటెన్షన్ ఏం లేదు, ఆయన కూడా అది నిజం అనుకుని నమ్ముతున్నాడు అలా అని చెప్పాడంటే అదేమవుతుందమ్మా, అది మిస్రిప్రజెంటేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ కోయెషన్ అండ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్, ఇది మీకు చదివిన అర్థమవుతుంది, నేను చెప్తాను, డోంట్ వరీ. దీని తర్వాత ఫ్రాడ్ అండ్ మిస్రిప్రజెంటేషన్, ఈ రెండు మాట్లాడుకుందాం. తర్వాత ఇంకా మనకి మిస్రిప్రజెంటేషన్ తర్వాత ఈ ఎగ్జాంపుల్స్ ఇంకా మిస్టేక్ ఉంది, అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు డిఫరెన్సెస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా ఫ్రాడ్ మిస్రిప్రజెంటేషన్ మాట్లాడుతున్నాం కాబట్టి ఇది చూద్దాం. చూడండి, ఇంటెన్షన్, ఇందాక నుంచి నేను చెప్తుంది ఇదే కదా, ఇంటెన్షన్ ఫ్రాడ్లో ఎలా ఉంటుంది, టు డిసీవ్ ద అదర్ పార్టీ బై హైడింగ్ ద ట్రూత్, ఎదుటి వ్యక్తిని మోసం చేద్దామని. బట్ మిస్రిప్రజెంటేషన్లో దెర్ ఇస్ నో సచ్ ఇంటెన్షన్ టు డిసీవ్ ద అదర్ పార్టీ. నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్, నిజం గురించి ఫ్రాడ్లో వాడికి నిజమో అబద్ధమో తెలుసు, హీ హ్యాస్ ద నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్, బట్ బయటికి మాత్రం అబద్ధం చెప్తాడు. మిస్రిప్రజెంటేషన్లో నో నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్. ఇక్కడ చూడండి, ద పర్సన్ మేకింగ్ సజెషన్ బిలీవ్స్ దట్ ద స్టేట్మెంట్ యాజ్ అన్ట్రూ, అంటే ఫాల్స్, అది అబద్ధం అని అందరికీ తెలుసు. బట్ మిస్రిప్రజెంటేషన్లో ద పర్సన్ మేకింగ్ ద స్టేట్మెంట్ బిలీవ్స్ ఇట్ టు బి ట్రూ ఆల్దో ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఆయన నిజం నమ్ముతాడు, బట్ బయటకు అది అబద్ధం, బట్ ఆయన మాత్రం అది నిజం నమ్ముతాడు. నెక్స్ట్ రెసిషన్, ఈ పదం ఇంపార్టెంట్ అమ్మా. రెసిషన్ అంటే అర్థం ఏంటంటే క్యాన్సిలేషన్. రెసిషన్ మీన్స్ క్యాన్సిలేషన్. క్యాన్సిలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ క్లెయిమింగ్ డ్యామేజెస్ అంటే ఇంజూర్డ్ పార్టీ కెన్ రెప్యూడియేట్ అన్న, రెసిషన్ అన్న, క్యాన్సిలేషన్ అన్న అన్నీ ఒకటి. రెప్యూడియేట్ అంటే అక్కడ ఆపేయడం, స్టాపింగ్. రెప్యూడియేట్ ద కాంట్రాక్ట్ అండ్ కెన్ క్లెయిమ్ డ్యామేజెస్. ఇక్కడ ద ఇంజూర్డ్ పార్టీ ఈజ్ ఎంటైటిల్ టు రెప్యూడియేట్ ద కాంట్రాక్ట్ ఆర్ షూ ఫర్ రెస్టిట్యూషన్ బట్ కెన్ నాట్ క్లెయిమ్ డ్యామేజెస్. ఎందుకంటే ఫ్రాడ్లో నువ్వు కావాలని మోసం చేసావు కాబట్టి నువ్వు డ్యామేజెస్ రికవర్ చేసుకోవచ్చు, బట్ మిస్రిప్రజెంటేషన్లో నువ్వు కావాలని మోసం చేసినట్టు ఎక్కడ లేదు. సో ఇంటెన్షన్ టు డిసీవ్ అనేటువంటిది అక్కడ లేదు కాబట్టి సో డ్యామేజెస్ నువ్వు క్లెయిమ్ చేయడానికి పాసిబిలిటీ అనేటువంటిది లేదు. క్లియర్? నెక్స్ట్ వన్, మీన్స్ టు డిస్కవర్ ద ట్రూత్. అంటే మీన్స్ అంటే సోర్సెస్ అమ్మ. మీన్స్ టు డిస్కవర్ ట్రూత్ అంటే ఏంటంటే సోర్సెస్ టు డిస్కవర్ ట్రూత్. ఫర్ ఎగ్జాంపుల్, నేను నీకు ఒక అబద్ధం చెప్పా, బట్ అది అబద్ధం అని ఈజీగా నువ్వు ఐడెంటిఫై చేయగలవు. కొంచెం బేసిక్ కామన్ సెన్స్ వాడితే అది అబద్ధం అని చెప్పి నువ్వు ఈజీగా ఐడెంటిఫై చేయగలవు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నీకు ఒక కార్ సేల్ చేస్తున్నా, ఆ కార్కి ఇంజన్ లేదు. ఏంటమ్మా, నేను ఒక కార్ సేల్ చేస్తున్నా, ఆ కార్కి ఏం లేదు, ఇంజన్ లేదు. ఇంజన్ లేదు అని చెప్పి కనిపెట్టడం అసలు పెద్ద పెద్ద మెకానిక్స్, ఎక్స్పర్ట్స్ వాళ్ళ వల్లే అవుతుందా? కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవరికైనా తెలుస్తుందా అక్కడ ఇంజన్ లేదని? ఎవరికైనా తెలుస్తుంది. సో మీన్స్ టు డిస్కవర్ ట్రూత్ అనేది ఉంది అక్కడ. అది ఉన్నా సరే నువ్వు చాలా నెగ్లిజెంట్గా, అంటే అది కూడా చెక్ చేసుకోకుండా నువ్వు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిపోయావు. అంటే దెర్ ఈజ్ ఏ సోర్స్ టు డిస్కవర్ ద ట్రూత్. ట్రూత్ ఏంటో తెలుసుకోవడానికి అక్కడ డిస్కవర్ చేయడానికి అక్కడ సోర్స్ ఉంది. దెర్ ఈజ్ ఏ మీన్ టు డిస్కవర్ ద ట్రూత్, సోర్స్ ఉంది. కానీ నువ్వు అది కూడా అప్లై చేయలేదు, నువ్వు బేసిక్ కామన్ సెన్స్ కూడా అప్లై చేయలేదు. ఎందుకంటే అరిగిపోతున్నానేమో మరేమో, నువ్వు కామన్ సెన్స్ అప్లై చేయకుండా నువ్వు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యావు. ఇప్పుడు లా ఏం చెప్తుంది అంటే నువ్వు ఎదుటి వ్యక్తి చేతిలో మోసపోయినట్టు కాదు, అది ఫ్రాడ్ కాదు. ఎందుకంటే నువ్వు బేసిక్ కామన్ సెన్స్ యూజ్ చేసినా నువ్వు అది అబద్ధం అని చెప్పి ఐడెంటిఫై చేయగలవు, కానీ నువ్వు యూజ్ చేయలేదు కాబట్టి తప్పు నీ వైపే ఉంది అని చెప్తారనమాట. సో ద పార్టీ యూజింగ్ ద ఫ్రాడ్యులెంట్ యాక్ట్ cannot secure or protect himself by saying that the injured party had means to discover the truth. అంటే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు
మీకు మీన్స్ టు డిస్కవర్ ద ట్రూత్ ఉందని చెప్పి మీకు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయకుండా ఎవరేమి ఉండరు. మీరు మోసపోయారు, మీకు రావాల్సినవి వస్తాయి. కాకపోతే ఇక్కడ లా ఏం చెప్తుందంటే, ఈ బీయింగ్ దెర్ ఈజ్ ఏ మీన్స్ టు డిస్కవర్ ద ట్రూత్, యూజ్ యువర్ కామన్ సెన్స్. మీకు అసలు డ్యామేజెస్ ఇవ్వమో, కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయమో, కాంట్రాక్ట్ అలాగే ఉంటుంది, చచ్చిన బతికిన మీరు పర్ఫామ్ చేయండి అట్లా ఏమని చెప్పరు. కాంట్రాక్ట్ని అయితే క్యాన్సిల్ చేస్తారు. బట్ ఇక్కడ ఎదుటి వ్యక్తి సార్ ఎవరైతే మోసం చేశారో, అగ్రీడ్ పార్టీ కాదు, డిఫాల్టింగ్ పార్టీ, అదర్ పార్టీ, సార్ నేను ఇది మోసం కాదు కదా సార్, ఎందుకంటే నేను మంచిగా చెప్పాను అంటే కరెక్ట్గానే చెప్పాను, అతనే వెరిఫై చేసుకోకుండా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాడు, తప్పు అతనిది కానీ నాది కాదు, ఇలా చెప్పడానికి ఆప్షన్ లేదు. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇంకేంటి, మిస్రిప్రజెంటేషన్లో ఏమంటారు, ద పార్టీ కెన్ ఆల్వేస్ ప్లీడ్ ద ఇంజూర్డ్ పార్టీ ఆర్ ద మీన్స్ టు డిస్కవర్ ట్రూత్. ఎందుకంటే ఇక్కడ మిస్రిప్రజెంటేషన్కి వచ్చేసరికి ఎదుటి వ్యక్తి కూడా అది ట్రూ అనే నమ్మి చెప్తాడు కదమ్మా. సో అలాంటిది ఉండదు అనమాట ఇక్కడ. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ఫ్రాడ్ అండ్ మిస్రిప్రజెంటేషన్. ఒకటేనమ్మా, ఇన్నోసెన్స్ ఉంటుంది మిస్రిప్రజెంటేషన్లో, ఫ్రాడ్లో ఇన్నోసెన్స్ ఉండదు, కన్నింగ్ ఉంటుంది, కన్నింగ్ నేచర్. ఓకే, సో కన్నింగ్ నేచర్తో కనుక మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే, మీకు తెలుసు అది అబద్ధం అని తెలిసినా కూడా మీరు ఆ స్టేట్మెంట్ ఇస్తుంటే అది ఏమవుతుంది ఫ్రాడ్ అవుతుంది. అలా కాదు, మీరు ఇన్నోసెంట్, మీకు ఎవరో చెప్పారు, మీకు తెలిసింది మీరు చెప్పారు, అది మిస్రిప్రజెంటేషన్ అవుతుంది. సో లెట్స్ వైండ్ అప్ అబౌట్ ఫ్రాడ్ అండ్ మిస్రిప్రజెంటేషన్ అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్ రిగార్డింగ్ కోయర్షన్ అండ్ అండూ ఇన్ఫ్లుయెన్స్ డిఫరెన్సెస్ అనమాట. ఇది చూద్దాం, ఇది చూసి మనం మిస్టేక్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. మిస్టేక్ చెప్తే మనకి ఇంకా ఈ ఫ్రీ కన్సెంట్ అనేటువంటి చాప్టర్ ఇక్కడతో క్లోజ్ అయిపోతుంది. ఇఫ్ టైం పర్మిట్స్ మనం ఇక్కడే మిస్టేక్ కూడా మాట్లాడేసుకుందాం. ఓకే, నెక్స్ట్ వన్ ఏముందమ్మా, నేచర్ ఆఫ్ యాక్షన్. కోయర్షన్లో ఏముంటుందంటే, ఇట్ ఇన్వాల్వ్స్ ఫిజికల్ ఫోర్స్ ఆర్ థ్రెట్. అండూ ఇన్ఫ్లుయెన్స్ ఇట్ ఇన్వాల్వ్స్ మెంటల్ ఫోర్స్ ఆర్ మెంటల్ ప్రెషర్. క్రిమినల్ యాక్షన్ అనేది కోయర్షన్లో ఉంటుంది, అండూ ఇన్ఫ్లుయెన్స్లో క్రిమినల్ యాక్షన్ ఉండదు. రిలేషన్షిప్ బిట్వీన్ ద పార్టీస్లో ఖచ్చితంగా పార్టీస్ మధ్య రిలేషన్ ఉండాలని లేదు. ఎదుటి వ్యక్తి మీ రిలేటివ్ అయితేనే భయపడితే ఎవరు కత్తి పెట్టి బెదిరించినా భయపడతావు. అండూ ఇన్ఫ్లుయెన్స్ అట్లా కాదు, దేర్ మస్ట్ బి ఎగ్జిస్ట్ ఏ రిలేషన్ అనమాట. ఎక్సర్సైజ్ బై హూమ్, ఎవరు ఎక్సర్సైజ్ చేయాలి, కోయర్షన్ ఎవడన్నా ఎక్సర్సైజ్ చేయొచ్చు. అండూ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం ఆల్వేస్ రిలేషన్ ఉన్నటువంటి పార్టీస్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎన్ఫోర్సబిలిటీ, కాంట్రాక్ట్ వాయిడబుల్ అవుతుంది, ఇక్కడ కూడా కాంట్రాక్ట్ వాయిడబుల్ అవుతుంది. పొజిషన్ ఆఫ్ బెనిఫిట్స్ రిసీవ్డ్, రెస్టిట్యూషన్ అమ్మా, నేను చాలాసార్లు చెప్పాను, రెస్టిట్యూషన్ 2 కేసెస్లోనూ అప్లికబుల్ అవుతుంది. ఓకేనా, అండూ ఇన్ఫ్లుయెన్స్లో మాత్రం కోర్టు యొక్క డెసిషన్, రెస్టిట్యూషన్ నీకు ఆప్షన్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ అట్ ద డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ద కోర్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి మిస్టేక్ చూద్దాం. చూడండి, మిస్టేక్ 2 టైప్స్ అనమాట, మిస్టేక్ ఆఫ్ లా, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. మిస్టేక్ ఆఫ్ లా అంటేనమ్మా మిస్టేక్ ఆఫ్ ఇండియన్ లా, ఫారెన్ లా. మీకు ఇంపార్టెంట్ మాట చెప్పాలి ఏంటంటే, ఇండియన్స్ అనేటువంటి వాళ్ళు ఇండియన్ లాని తెలుసుకోవడం మ్యాండేటరీ, దెర్ ఈజ్ నో ఆప్షన్. మనం స్టార్టింగ్లో నేర్చుకుంటాం కదా, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్ అని. ఇండియన్స్ అనేటువంటి వాళ్ళు ఫారెన్ లా తెలుసుకోవడం అనేది నాట్ మ్యాండేటరీ, ఎందుకంటే నువ్వు ఇండియన్ లా తెలుసుకోవాలి కానీ ఫారెన్ లా నీకు అవసరం లేదు. సో నువ్వు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫర్ ద ఫస్ట్ టైం నీ లైఫ్లో ఫస్ట్ టైం నువ్వు ఫారెన్కి వెళ్ళావమ్మా, నీకు ఏంటో అసలు ఆ పద్ధతులు ఏంటో విధానాలు నీకు ఏమీ తెలియవు. ఫర్ ద ఫస్ట్ టైం నువ్వు ఫారెన్కి వెళ్ళావు, నువ్వెవరివి, ఇండియన్వి, నీకు ఎలా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది, ఇండియన్ లా. సో ఫారెన్ లా ప్రకారం నువ్వు ఏదైనా మిస్టేక్ చేసావు అనుకోండి, అక్కడ మీకు ఎగ్జంప్షన్ అనేటువంటిది ఉంటుంది. దెర్ ఈజ్ అన్ ఎగ్జంప్షన్. ఎందుకు ఉంటుంది అంటే దాని అర్థం నువ్వు టార్చర్ చేస్తే కాదు, అంటే అక్కడికి వెళ్ళి మర్డర్స్ చేసిన, కిడ్నాప్ చేసిన అది కాదు, అది టార్ట్ ఎక్కడన్నా ఒకటే, అక్కడెక్కడైనా శిక్ష పడుతుంది. అంటే ఆ లా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బయట పబ్లిక్ ప్లేస్లో స్పిట్ చేయకూడదు, లేదా పబ్లిక్ ప్లేస్లో స్మోక్ చేయకూడదు, అక్కడ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు వాళ్ళ లా ప్రకారం. ఆ విషయం నీకు తెలియదు. ఇండియాలో మామూలుగా ఇక్కడ అలాంటి రూల్స్ లేవు కాబట్టి నువ్వు అది ఎగ్జిక్యూట్ చేసావు, అంటే పబ్లిక్ ప్లేస్లో స్పిట్ చేసావు, ఉమ్ము వేసావు. సో నువ్వు ఫారినర్ కాబట్టి ఫర్ ద ఫస్ట్ ఫ్యూ కేసెస్ 1 or 2 సర్కమ్స్టాన్సెస్లో నేను వదిలేస్తారు. ఎందుకంటే నువ్వు ఇండియన్వి కదమ్మా, నువ్వు మా అలవాట్లకు కొత్త కాబట్టి దయచేసి మార్చుకో, ఈసారికి మేము వదిలేస్తామని. అంతేగాని మర్డర్స్ చేసినా ఏ చేసినా వదిలేస్తారని కాదు. సో వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. మీరు అప్పటికీ మారట్లేదు అనుకోండి, సో అగైన్ యు ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్స్, అప్పుడు మాత్రం మీకు పెనాల్టీ ఉంటుంది. అంటే ఇండియన్ లా తెలుసుకోవాలి కాబట్టి ఇండియన్ లా ప్రకారం తప్పు చేస్తే నో ఎక్స్క్యూజ్. ఒక నిమిషం, నో ఎక్స్క్యూజ్ ఎవరికి, ఇండియన్స్కి. ఏ లా ప్రకారం, ఇండియన్ లా ప్రకారం. అదే ఫారెన్ లా ప్రకారం మీరు ఏదైనా తప్పు చేస్తే ఎక్స్క్యూజ్ చేస్తారు, అది కూడా ఎల్లకాలం. అంటే ఇండెఫినెట్ టైం మిమ్మల్ని ఏమి ఎక్స్క్యూజ్ చేయరు, ఇండెఫినెట్ టైం.
ఏదో 1 or 2 ఇన్స్టెన్సెస్లో కొత్త వాళ్ళు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తారు, అంతేగాని మీరు ఏ తప్పులన్నా చేయొచ్చు అని చెప్పి మిమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు నేను. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ మిస్టేక్ ఆఫ్ లాలో మిస్టేక్ ఆఫ్ ఇండియన్ లా, మిస్టేక్ ఆఫ్ ఫారెన్ లా. మిస్టేక్ ఆఫ్ ఇండియన్ లా కెన్ నాట్ బి ఎక్స్క్యూజ్డ్. ఇగ్నోరెన్షియా జురిస్ నాన్ ఎక్స్క్యూజ్ యాక్ట్ గుర్తుంది కదా, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎట్ ఆల్ an excuse. బట్ మిస్టేక్ ఆఫ్ ఫారెన్ లా మాత్రం మిస్టేక్ ఆఫ్ ఫారెన్ లా క్యాన్ బి ఎక్స్క్యూజ్డ్ ఇన్ ఫ్యూ సర్కమ్స్టెన్సెస్. కొన్ని సందర్భాల్లో దాన్ని ఏం చేయొచ్చు, ఫారెన్ లాని ఎక్స్క్యూజ్ చేయొచ్చు, నువ్వు కొత్త కాబట్టి. ఇండెఫినెట్ టైం, ఎల్లకాలం కాదు అట్లా. అండ్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అయితే ఒక ఫ్యాక్ట్లో యూనిలేటరల్ మిస్టేక్, బైలేటరల్ మిస్టేక్ అని రెండు ఉంటాయి. అంటే ఒక పార్టీయే మిస్టేక్ అనుకుంటే యూనిలేటరల్ మిస్టేక్, ఇద్దరు పప్పులో కాలేస్తే బైలేటరల్ మిస్టేక్. మా యూనిలేటరల్ మిస్టేక్లో మీకు ఏమవుతుందంటే యూనిలేటరల్ మిస్టేక్ యాజ్ టు ఐడెంటిటీ ఆఫ్ ఎ పర్సన్ అండ్ యూనిలేటరల్ మిస్టేక్ యాజ్ టు క్యారెక్టర్ ఆఫ్ రిటర్న్ డాక్యుమెంట్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఒక పర్సన్ అనుకుని ఇంకో పర్సన్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే యూనిలేటరల్ మిస్టేక్ వాయిడ్ అవుతుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సింగర్ ఎక్స్ అనేటువంటి, ఒక ఫేమస్ సింగర్ ఎక్స్ అనేటువంటి వాళ్ళతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుదామని వాళ్ళ రెసిడెన్స్కి వెళ్ళారు. వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో ఉంటారు, వాళ్ళు 404లో ఉంటారు. నువ్వు బై మిస్టేక్ 3rd ఫ్లోర్కి వెళ్ళి 304లో డోర్ నాక్ చేసావు. అక్కడ కూడా ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ పేరు కూడా ఎక్సే బై మిస్టేక్. కాదు, ఆవిడ సింగర్ కాదు, నార్మల్ హౌస్ మేకర్ అనమాట, హౌస్ వైఫ్. సో మీరు వెళ్ళి ఎక్స్ గారా అంటే మిస్సెస్ ఎక్స్ అని అడిగారు. ఎస్, ఐఎమ్ మిస్సెస్ ఎక్స్. సో మేము ఇలా ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం, మీ సింగింగ్ సర్వీసెస్ మాకు కావాలంటే ఆవిడేమో నిజమేమో అనుకుని ఆవిడ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయింది. అంటే యు ఆర్ సపోజ్డ్ టు ఎంటర్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ విత్ మిస్సెస్ ఎక్స్ హూ ఈజ్ ఏ professional singer, but you are thinking that Mrs. X is a professional singer and you are entering into a contract by mistake regarding the identity of a person. ఒక పర్సన్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాను అని అనుకుని ఇంకో పర్సన్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నావు. ఎప్పుడైతే ఇలా మిస్టేక్ జరిగిందో అది అవుట్ రైట్గా వాయిడ్ అవుతుందమ్మా. యూనిలేటరల్ మిస్టేక్లో ఈ ఐడెంటిటీ ఆఫ్ ఏ పర్సన్ వాయిడ్, అంతే కదమ్మా. సో ఆవిడ ప్రొఫెషనల్ సింగర్ కాదు కాబట్టి, అయినా సరే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి వెళ్ళి ఈవెంట్లో పాడమని అంటే అనర్థాలు చాలా జరగవచ్చు. సో అట్లా. నెక్స్ట్, క్యారెక్టర్ ఆఫ్ రిటర్న్ డాక్యుమెంట్. నువ్వు ఒక డాక్యుమెంట్ అనుకుని ఇంకో డాక్యుమెంట్ మీద సైన్ చేసావు, ఇక్కడ ఎక్స్క్యూజ్లు ఉండవండి, చాలా జాగ్రత్త. ఎందుకంటే సైన్ చేసేటప్పుడే మీరు అన్నీ ఆలోచించుకోవాలి. నేను అది అనుకున్నాను, నేను ఇది అనుకున్నాను, కుదరదు అట్లా. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ బైలేటరల్ మిస్టేక్ అంటే ఇద్దరు మిస్టేక్ చేస్తే, మిస్టేక్ యాజ్ టు క్వాలిటీ, ఎగ్జిస్టెన్స్, ఐడెంటిటీ, టైటిల్, ప్రైజ్ ఇవన్నీ కూడా. అండ్ పాసిబిలిటీ ఆఫ్ పెర్ఫార్మెన్స్, లీగల్ ఇంపాసిబిలిటీ, ఫిజికల్ ఇంపాసిబిలిటీ, ఇదంతా మీకు తెలుసమ్మా. ఎందుకంటే ఫిజికల్గా ఒక పని చేయడం ఇంపాసిబుల్ అయితే కాంట్రాక్ట్ ఆల్వేస్ వాయిడ్, లీగల్గా ఇంపాసిబుల్ అయినా కాంట్రాక్ట్ ఆల్వేస్ వాయిడ్. ఎందుకంటే లీగల్గా రూల్ మారిపోయింది అనుకోండి, మేము కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి పర్ఫామ్ చేయాల్సిందే, అంత సినిమా లేదు. మీరు ఖచ్చితంగా కాంట్రాక్ట్ని ఆపేయాల్సిందే. ఎందుకంటే లీగల్గా రూల్స్ ఒప్పుకున్నప్పుడు మీ లా పెద్దదా, మీ కాంట్రాక్ట్ పెద్దదా? లా ఎవరికి సుపీరియర్, అది మీ కాంట్రాక్ట్ లా కన్నా సుపీరియర్ అయితే కాదు. సో అట్లా. సో ఒకసారి దీని గురించి చూద్దాం. చూడండి, మిస్టేక్ మే బి డిఫైన్డ్ యాజ్ ఇన్నోసెంట్ ఆర్ ఎర్రోనియస్ బిలీఫ్ విచ్ లీడ్స్ ద పార్టీ టు మిస్అండర్స్టాండ్ అదర్స్. అంటే ఎర్రోనియస్ బిలీఫ్ అంటే తప్పుగా అనుకోవడం అనమాట. ఒక వ్యక్తి గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ, క్వాంటిటీ గురించి కానీ, లా గురించి కానీ, ప్రైస్ గురించి కానీ, దేని గురించి అయినా తప్పుగా అనుకోవడం మిస్టేక్, ఎర్రోనియస్ బిలీఫ్ అనమాట. ఈ ఎర్రోనియస్ బిలీఫ్ ఏమవుతుంది, మిస్టేక్ అవుతుంది. దిస్ మిస్టేక్ మే బి యూనిలేటరల్ ఆర్ బైలేటరల్. అంటే ఈ మిస్టేక్ యూనిలేటరల్ మిస్టేక్ అవ్వచ్చు, బైలేటరల్ మిస్టేక్ అవ్వచ్చు. ఒక పార్టీ మిస్టేక్ చేస్తే యూనిలేటరల్ మిస్టేక్, ఇద్దరు తప్పు చేస్తే బైలేటరల్ మిస్టేక్. సో బైలేటరల్ మిస్టేక్ వెన్ బోత్ ద పార్టీస్ టు ఏ కాంట్రాక్ట్ ఆర్ అండర్ మిస్టేక్, అండ్ యూనిలేటరల్ మిస్టేక్ ఈజ్ వెన్ ఓన్లీ వన్ పార్టీ ఈజ్ అండర్ ఏ మిస్టేక్ అనమాట. సో ఎఫెక్ట్ ఆఫ్ మిస్టేక్ ఏమవుతుంది, ఎఫెక్ట్ ఆఫ్ మిస్టేక్ ఆఫ్ లా, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. మిస్టేక్ ఆఫ్ లాలో కాంట్రాక్ట్ అనేది వాయిడ్ కాదు, ఎందుకంటే ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు నో అబౌట్ లా. కాంట్రాక్ట్ వాయిడ్ కాదు, మీకు నచ్చినా నచ్చకపోయినా కాంట్రాక్ట్ని పర్ఫామ్ చేయాల్సిందే. ఎందుకంటే లా తెలుసుకోవడం మీ బాధ్యత, తెలుసుకోలేదంటే అది మీ యొక్క ఇర్రెస్పాన్సిబిలిటీ. అర్థమవుతుందా? సో అట్లా. అలా కాదు సార్, ఫారెన్ లా అయితే ఎక్స్క్యూజ్ ఇస్తారు, వాయిడ్ చేసి మిమ్మల్ని ఇంటికి పంపించేస్తారు. అది ఇండియన్ లా ప్రకారం మీరు మిస్టేక్ చేస్తే ఇట్ కెనాట్ బి ఎక్స్క్యూజ్డ్. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. ఇక్కడ చూడండి, మిస్టేక్ ఆఫ్ లాలో ఏ మిస్టేక్ ఆఫ్ లా డస్ నాట్ రెండర్ ఏ కాంట్రాక్ట్, ఇది ఏ మిస్టేక్ ఆఫ్ లా డస్ నాట్ రెండర్ ఏ కాంట్రాక్ట్ వాయిడ్. ఇంపార్టెంట్. కాంట్రాక్ట్ వాయిడ్ అయిపోతుందా, వాయిడ్ అవ్వదా? లానే అంటున్నారు, ఇండియన్ లా ఫారెన్ లా అని చెప్పట్లా. ఇండియన్ లా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇండియన్ లా అయితే ఇండియన్ లా తెలుసుకోవడం యాజ్ ఎ ఇండియన్గా మీ బాధ్యత కాబట్టి కాంట్రాక్ట్ వాయిడ్ అవ్వదు. మీకు నచ్చినా నచ్చకపోయినా కాంట్రాక్ట్ని పర్ఫామ్ చేయాల్సిందే.
యాజ్ వన్ కెనాట్ ఎక్స్క్యూజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ ఓన్ కంట్రీ, అదే చెప్తున్నా. బట్ ఇఫ్ ద మిస్టేక్ ఆఫ్ లా ఇస్ కాజ్డ్ త్రూ ఇండ్యూస్మెంట్ ఆఫ్ అనదర్, ద కాంట్రాక్ట్ మే బీ అవాయిడెడ్. వేరే వాళ్ళ ద్వారా మీరు మిస్లీడ్ కాబడితే మేబీ అవాయిడెడ్ అంటున్నారు, అంటే ఛాన్స్ ఉంది, మస్ట్ బి అనట్లేదు. మీకు 100% ఛాన్స్ ఏమి ఉండదు. అడుగుతారు, ఏ వాడు గడ్డి తింటే నువ్వు కూడా గడ్డి తింటావా అన్నట్టుగా అడుగుతారు అన్నమాట. ఇఫ్ ఇండ్యూస్డ్ బై అంటే వేరే వాళ్ళు కనుక మిమ్మల్ని మిస్లీడ్ చేస్తే అప్పుడైనా కన్సిడర్ చేస్తారు, కానీ మీరే మిస్టేక్ చేస్తే మిమ్మల్ని ఎవరు కన్సిడర్ చేయరు. ఎందుకంటే ఇట్ ఈస్ యువర్ మోరల్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ టు నో అబౌట్ ద లా ఆఫ్ ద ల్యాండ్. నెక్స్ట్, మిస్టేక్ ఆఫ్ ఫారెన్ లా ఈజ్ ఎక్స్క్యూజబుల్ అండ్ ఇట్ ఈస్ ట్రీటెడ్ లైక్ ఏ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. మిస్టేక్ ఆఫ్ ఫారెన్ లా అయితే చెప్పాను కదా వదిలేస్తారని, ఇండెఫినెట్ టైం ఏం మిమ్మల్ని వదిలేసారు, ఫోన్లే వదిలేసే అంటే ఎల్లకాలం ఎక్స్క్యూజ్ చేస్తూ ఉండరు, ఏదో కొద్ది రోజులు తెలియదు అన్నావు కాబట్టి అట్లా అనమాట. నెక్స్ట్, కాంట్రాక్ట్ మే బీ అవాయిడెడ్ ఆన్ సచ్ మిస్టేక్. ఆ మిస్టేక్ కనుక జరిగితే కాంట్రాక్ట్ ఏం చేయొచ్చు, కాంట్రాక్ట్ మే బీ అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అయితేనమ్మా, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అయితే కనుక దీన్నే మనం మ్యూచువల్ మిస్టేక్ ఆర్ బైలేటరల్ మిస్టేక్ అంటాం. ఈ బైలేటరల్ మిస్టేక్లో ఇద్దరూ కనుక తప్పు చేస్తే ఆ అగ్రిమెంట్ ఇంకా ఇద్దరు వైపు తప్పు ఉంది కాబట్టి ఆ అగ్రిమెంట్ని అవాయిడ్ చేయొచ్చు. ఇట్ కెన్ బి అవాయిడెడ్. అంటే మిస్టేక్ ఆఫ్ లా కెనాట్ బి అవాయిడెడ్, ఫారెన్ లా కెన్ బి అవాయిడెడ్. అలాగే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్లో బైలేటరల్ మిస్టేక్ కనుక ఉంటే ఇట్ కెన్ బి అవాయిడెడ్ అనమాట. ఓకేనా? సో ఇక్కడతో మనకి లీగాలిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ కన్సిడరేషన్ మనకు ఆల్రెడీ అయిపోయింది, లీగల్ ఆబ్జెక్ట్ అండ్ కన్సిడరేషన్. సో ఇదనమాట. సో యూనిలేటరల్ అనుకోండి మిమ్మల్ని ఇది అవ్వలేరు, అది మిస్టేక్ ఆఫ్ ఐడెంటిటీ ఆఫ్ పర్సన్ అయితే అవాయిడ్ చేస్తారు, రిగార్డింగ్ ద డాక్యుమెంట్ అయితే నాట్ పాసిబుల్. బైలేటరల్ మిస్టేక్ అంటే ఇద్దరు కలిసి మిస్టేక్ చేసి ఇద్దరు వైపు తప్పు ఉంది కాబట్టి దట్ కాంట్రాక్ట్ కెన్ బి అవాయిడెడ్. అర్థమైందా? సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ మిస్టేక్. సో మిస్టేక్ అనే 2 types, మిస్టేక్ ఆఫ్ లా, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. లా కెన్ నాట్ బి అవాయిడెడ్, ఫారెన్ లా కెన్ బి అవాయిడెడ్, ఫ్యాక్ట్ కెన్ బి అవాయిడెడ్. అది యూనిలేటరల్ బైలేటరల్ అయితే బైలేటరల్ మాత్రమే అవాయిడెడ్, యూనిలేటరల్ అయితే కాదు. మళ్ళీ దానికి ఎక్సెప్షన్ ఏంటంటే ఐడెంటిటీ ఆఫ్ ఎ పర్సన్, రాంగ్ డాక్యుమెంట్, ఈ రెండు అయితే అవాయిడ్ చేయొచ్చు. అర్థమైందా? సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ మిస్టేక్ ఆల్సో. సో ఈ ఫ్రీ కన్సెంట్ అనే చాప్టర్ ఇక్కడితో క్లోజ్ అయిందమ్మా. ఎన్ని పాయింట్స్? 5 పాయింట్స్. అసలు కన్సెంట్ అంటే కన్సెన్సస్ యాడ్ ఇడెమ్, అంటే మీటింగ్ ఆఫ్ మైండ్స్. 2 or more persons are said to be in consent when they agree upon same thing in the same sense. ఆ కన్సెంట్లో ఆ కన్సెంట్ ఉండడం ఇంపార్టెంట్, ఫ్రీగా ఉండడం ఇంపార్టెంట్ అంటే కన్సెంట్ జస్ట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కన్సెంట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్రీ కన్సెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అర్థమవుతుంది? అంటే ఈ కన్సెంట్ అనేది ఫ్రీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఫ్రీగా ఉంది కన్సెంట్ అని ఎప్పుడు అంటారంటే ఇఫ్ దట్ కన్సెంట్ ఈజ్ నాట్ కాజ్డ్ బై ద బిలో మెన్షన్డ్ 5 items. ఈ కింద ఉన్నటువంటి 5 కాకుండా గనక కన్సెంట్ ఉంటే అప్పుడు అది ఫ్రీ కన్సెంట్ ఉన్నట్టు. ఏంటి 5 అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కాజ్డ్ బై కోయర్షన్. సెకండ్ వన్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కాజ్డ్ బై undue influence. థర్డ్ వన్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కాజ్డ్ బై misrepresentation, fraud. Fourth one, if it is not caused by misrepresentation. Fifth, last but not least, if it is not caused by mistake. సో వాటి గురించి పాయింట్స్ అనమాట. కోయర్షన్, అండ్యూ ఇన్ఫ్లుయెన్స్, ఫ్రాడ్, మిస్రిప్రజెంటేషన్, మిస్టేక్. ఒకసారి చూద్దాం. మీరు ఇది ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అమ్మా, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు మేజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ దీనిలో నుంచే వస్తాయి సిఏ ఫౌండేషన్లో, అందుకని మీకు ఇది కూడా తీసి చూపించడం జరుగుతుంది. ఈ డిఫరెన్సెస్ మాత్రం ఎక్కడైనా డిఫరెన్సెస్ ఇచ్చారంటే ఆ కాన్సెప్ట్ చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడం కోసమే ఇస్తారు. సో ఈ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే మీరు వీటిని ఒక చోట ఇక్కడ పాస్ చేసి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ, ఆర్ అట్లీస్ట్ మీరు వీటిని చదివేటప్పుడు వీటిని హైలైట్ చేసుకొని చదవడం కానీ మీకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నేను ఒక 2 minutes టైం ఇస్తున్నాను. ఈ ఒక కోయర్షన్, అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఇది నోట్ డౌన్ చేసేసుకోండి.
ఓకే. అండ్ అలాగే ఈ కోయర్షన్ అండ్ ఇన్ఫ్లుయెన్స్లో మెజారిటీ డిఫరెన్సెస్ కొన్ని ఉంటాయమ్మా, ఈ ఫిజికల్ ఫోర్సు మెంటల్ ఫోర్సు. ఓకే. అలాగే రెసిషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్లో రెస్టిట్యూషన్లో అండ్యూ ఇన్ఫ్లుయెన్స్లో రెస్టిట్యూషన్ అనేది ఉంటుంది, కానీ 100% ఉండాలని గ్యారంటీ లేదు. కోర్టు సమ్ టైమ్స్ ఏం చేస్తుందంటే హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో, ఎందుకంటే అండ్యూ ఇన్ఫ్లుయెన్స్లో వీక్ పార్టీ స్ట్రాంగ్ పార్టీ ఉంటారు కదా, ఆ వీక్ పార్టీకి వచ్చిన బెనిఫిట్ని కూడా తిరిగి ఇచ్చేయమని కోర్టు చెప్పకపోవచ్చు. మేబీ ఇదంతా మేనే, ఖచ్చితంగా మస్ట్గా ఇలా జరుగుతుందని గ్యారంటీ ఏం లేదు. రెస్టిట్యూషన్ మే నాట్ బి అవార్డెడ్ ఇన్ కేస్ ఆఫ్ అండ్యూ ఇన్ఫ్లుయెన్స్, బట్ రెస్టిట్యూషన్ విల్ బి డెఫినెట్లీ బి అవార్డెడ్ ఇన్ కేస్ ఆఫ్ కోయెషన్. ఓకే. సో ఇలా కొన్ని మేజర్ డిఫరెన్సెస్ ఉంటాయి ఈ కోయెషన్కి అండ్ ఇన్ఫ్లుయెన్స్కి. అండ్ అలాగే ఫ్రాడ్ అండ్ మిస్రిప్రజెంటేషన్కి కూడా ఇంటెన్షన్ టు డిసీవ్ ఉంటే ఫ్రాడ్ అవుతుంది, లేకపోతే మిస్రిప్రజెంటేషన్ అవుతుంది. ఈ మిస్రిప్రజెంటేషన్లో డ్యామేజెస్ రికవర్ చేసుకోలేరు మీరు, ఎందుకంటే అతను కూడా ఇన్నోసెంట్ పార్టీనే కాబట్టి. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రాడ్ యూ కెన్ రికవర్ డ్యామేజెస్. ఎందుకు రికవర్ చేసుకోవచ్చు అంటే ఫ్రాడ్ విషయంలో అక్కడ ఒక వ్యక్తికి అబద్ధం అని తెలిసినా సరే నీకు అబద్ధమే చెప్పాడు కాబట్టి ఫ్రాడ్ డ్యామేజెస్ని ఆయన రికవర్ చేసుకోవచ్చు. ఏది ఫ్రాడ్లో. మిస్రిప్రజెంటేషన్లో మాత్రం డ్యామేజెస్ రికవర్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు. ఓకే. నెక్స్ట్ వన్. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ఫ్రీ కన్సెంట్ చాప్టర్ అండ్ ద 5 ఎలిమెంట్స్ which are discussed in this chapter. So coercion, undue influence, fraud, misrepresentation and mistake. So next class లో మనం దీని తర్వాత మీకు ఉన్నది అగ్రిమెంట్స్ దట్ ఆర్ నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ టు బి వాయిడ్ అనుకుంటా, ఆర్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ టు బి వాయిడ్. ఆ లిస్ట్లో ఉండకూడదు కదా మీది, నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ వాయిడ్. ఒకసారి అందులో ఏమున్నాయో చూద్దాం. లీగల్ ఆబ్జెక్ట్ అండ్ కన్సిడరేషన్లో ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. వాయిడ్ అగ్రిమెంట్స్ ఇక్కడ ఇది మాట్లాడుకోవాలి. వాయిడ్ అగ్రిమెంట్స్ 3.5లో ఓకే ఈజీ చాప్టర్స్. వాయిడ్ అగ్రిమెంట్స్ గురించి మాట్లాడుకుంటే మీకు ఇంకా మిగిలినటువంటి చాప్టర్లో మీకు మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవడం తెలుసు కదా, ఒకసారి మీకు చూపించేస్తా చూడండి. ICA మీ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్కి వెళ్ళాలి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. అందులో స్టూడెంట్స్లో నాలెడ్జ్ పోర్టల్కి వెళ్ళాలి. BOS అంటే బోర్డ్ ఆఫ్ స్టడీస్. నాలెడ్జ్ పోర్టల్లో కింద ఫౌండేషన్ కోర్స్ అని ఉంటుంది. ఆ ఫౌండేషన్ కోర్సులో పేపర్ నెంబర్ 2 బిజినెస్ లాస్. అందులో స్టడీ మెటీరియల్కి వెళ్ళాలి. స్టడీ మెటీరియల్లో సెక్షన్ A బిజినెస్ లాస్. స్టడీ మెటీరియల్ అప్లికబుల్ ఫర్ May 22 ఎగ్జామ్స్ ఆన్వర్డ్స్, ఇక్కడ నుంచి కదా మనం చూడాల్సింది. సో ఇందులో నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అయిపోయింది, కన్సిడరేషన్ అయిపోయింది, అదర్ ఎసెన్షియల్స్ కూడా అయిపోయింది. వాయిడ్ అగ్రిమెంట్స్ చెప్తే తర్వాత మీకు పర్ఫార్మెన్స్, బ్రీచ్, కంటింజెంట్ అండ్ క్వాజీ కాంట్రాక్ట్స్ ఇవన్నీ ఈజీ అమ్మ. పర్ఫార్మెన్స్ అండ్ బ్రీచ్ అండ్ రెమెడీస్ ఈ రెండు సింగిల్ సెషన్లో అయిపోతాయి. సింపుల్ టాపిక్స్, ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఇంట్రెస్టింగ్ టాపిక్స్. అండ్ తర్వాత కంటింజెంట్ అండ్ క్వాజీ. ఓకే. ఇప్పుడు అదర్ ఎసెన్షియల్స్లో నెక్స్ట్ సెషన్లో మనం వాయిడ్ అగ్రిమెంట్స్ ఒక 20 minutes మాట్లాడుకున్న తర్వాత పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్కి వెళ్దాం. సో అక్కడతో ఏమవుతుందంటే ఈ ఎసెన్షియల్స్ ఈ పర్ఫార్మెన్స్ ఈ రెండు అయిపోతే ఇక్కడతో మనకి మెజారిటీ ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎక్సెప్ట్ యూనిట్ 5 and 6 అయిపోతుంది. ఓకే రైట్ అమ్మా, రైట్. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.